ప్రసాద్ గారు ఏంటి చాలా సైలెంట్గా చూస్తున్నారు అనుకుంటున్నారా? సైలెంట్గా కాదండి, చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే నాకైతే ఫ్లైట్ టైం అయిపోతుంది, ఇంటి దగ్గర నుంచి తొందరగా బయలుదేరలేదు. ఇప్పటికప్పుడే మనము ఎయిర్పోర్ట్లో ఉండాలి, కానీ ఇంకా మనం రాజమండ్రి బ్రిడ్జ్ మీదే ఉన్నాము. ఈ టికెట్ నిన్న చాలా కష్టం మీద అయితే దొరికింది. ఎందుకంటే ఈ బస్ ప్రయాణం చేయడానికి చాలా టైం పట్టేస్తుంది, అలాగే చాలా టైర్డ్ అయిపోతుంది అన్నమాట. అందుకనేసి ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి బస్ జర్నీ చేస్తే ఎంత అవుతుందో మనకి హైదరాబాద్కి ఫ్లైట్ మీద వెళ్తే కూడా సేమ్ ప్రైస్ అవుతుంది. అందుకనేసి ఇంకా ఈ ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేశారు ప్రసాద్ గారు. ఎయిర్పోర్ట్ లోపల కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఇంక టికెట్ తీసేసుకుని మనం లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంక ఈసారి ప్రయాణం అయితే 3 ఫ్లైట్లు అయితే మారాలి నేను. ఇంక ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి మస్కట్ నుంచి కువైట్కి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్లో ఒకటండి, చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. లగేజ్ అయితే 1 కిలో కాదు కదా, 1 అర కిలో కూడా అసలు అలౌ చేయరు. ఇంక ఇప్పుడైతే మనకైతే 15 కిలోలు ఇచ్చారు. 15 కిలోలకి సరిపోతాయా లేవనేసి రెండు బాక్సులు అయితే తీసుకొచ్చాను. ఎక్కువ తక్కువ అయితే 1 బాక్స్ రిటర్న్ ఇచ్చేద్దాం అనేసి. ఇంకా ఇప్పుడు వేసుకున్న ఈ లగేజ్ నేనైతే హైదరాబాద్లో తీసుకుని మళ్ళీ అక్కడ బోర్డింగ్ పాస్ చేసినప్పుడు మళ్ళీ ఈ లగేజ్ వేసుకోవాలి. అప్పుడు ఇంకా డైరెక్ట్ కువైట్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే మనము ఒక్కసారి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత లోన్కి వెళ్ళిన తర్వాత ఇంక బయటకు అయితే పంపించరండి. ఇంకా అందుకనేసి ఇక్కడే మన టికెట్, పాస్పోర్ట్ అన్నీ చెక్ చేసి లోన్కి పంపిస్తారు. ఇంకా ప్రసాద్ గారితో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. ఈసారి ఏంటో చాలా హడావుడిగా అయిపోయింది అన్నమాట. అసలు 10 డేసే కదండి, ఈ 10 డేస్ పెళ్లి పనుల్లోనే హడావుడిగా ఉన్నాము. ఇప్పుడైతే నేను తెచ్చుకున్న 7 కిలో లగేజ్ బ్యాగ్ మొత్తం 15 కిలోలు వెయిట్ వచ్చిందంట. ఇంకా అదే లగేజ్ కింద వేసాను. బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లైట్లో ప్రయాణించే ప్యాసింజర్స్తో అయితే ఫొటోస్ తీసుకుంటున్నారంటండి. ఇంకా మనల్ని కూడా అడిగారు. సో అందుకనేసి ఫోటో ఇచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్ అన్నీ చెక్ చేసుకుని వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాము. పెద్ద ఎయిర్పోర్ట్లో అయితే గేట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాం కదా, ఇక్కడైతే ఆ పని లేదులేండి. ఎందుకంటే చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి జస్ట్ అక్కడే బోర్డింగ్ పాస్, అక్కడే బ్యాగ్ చెక్కింగ్, ఇంకా నెక్స్ట్ అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయడానికి చిన్న బస్సు వచ్చేసి మనల్ని ఫ్లైట్ వరకు తీసుకువెళ్తుందండి. మనకి ఏదైతే 7 కిలో హ్యాండ్ లగేజ్ ఉందో ఆ లగేజ్తో పాటు మనం వచ్చేయచ్చు. ఇంకా ఇదేనండి మనల్ని హైదరాబాద్ వరకు తీసుకెళ్లే ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ అన్నమాట. ఈ ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకైతే 6000 పడింది. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా బుక్ చేసుకున్నాను కదా, అందుకే ఇంత కాస్ట్ అంట. ముందుగా బుక్ చేసుకుంటే ఎంత రేట్ అయితే ఉండదంటండి. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి జస్ట్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. చాలా సింపుల్గా అయితే ప్రయాణం చేయొచ్చు. బస్ జర్నీ అనుకోండి 1 రోజంతా పట్టేస్తుంది. ఇదిగో చూసారా, అప్పుడే దిగిపోయాను కూడా. ఇంక ఇప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇంక ఇప్పుడైతే మన లగేజ్ అంతా మనమే తీసుకోవాలి. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మన లగేజ్ తీసుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనము అక్కడ మళ్ళీ నేను బోర్డింగ్ పాస్. ఇప్పుడైతే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఈ రాజమండ్రి నుంచి హైదరాబాద్కి నేను సెపరేట్గా టికెట్ తీసుకున్నానండి. ఇంకా మనం ఇప్పుడైతే హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు కనెక్టింగ్ టికెట్కి వెళ్ళాలి కదా. మనం ఈ లగేజ్ తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా టైం సరిపోవాలి, లేదంటే వాళ్ళైతే మన కోసం వెయిట్ చేయరు. ఎందుకంటే ఇది కనెక్టింగ్ కాదు కదా, ఇది సెపరేట్ టికెట్ అండి. అందుకని కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే చూడండి, లగేజ్ అయితే ఇంకా రాలేదు, ఎప్పుడో వచ్చేసి కూర్చున్నాను నేను. ఇంకా నుంచి కాళ్ళు అవుతున్నాయి అనేసి ఇంకా నేనైతే ఈ ట్రాలీ మీదే కూర్చుండిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూర్చోవడానికి అయితే ప్లేస్ లేదు. మేమైతే చాలా తొందరగా వచ్చేసాం, కానీ లగేజ్ చాలా లేట్ అయిపోయింది. అసలు చూడండి ఎంతసేపటి మట్టి నుంచి కూర్చున్నాను ఇక్కడ. ఇప్పుడు వరకు ఒక్క బ్యాగ్ కూడా రాలేదు. ఇక్కడ లగేజ్ లేట్ అయిందంటే కనుక అక్కడికి నేను పరుగు నిలవలసి వస్తుంది. సో అందుకనే కొంచెం అయితే టెన్షన్గా ఉంది. ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకోండి ఇప్పుడైతే బెల్ట్ కదులుతుంది. ఇంక ఇప్పటి నుంచి లగేజ్ వస్తుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మన లగేజ్ మరి ఎక్కడ ఉందో ఏంటో. ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు లగేజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యిందా, లేకపోతే లగేజ్ వచ్చేసి వీళ్ళు ఏమన్నా తీసి పక్కన పెట్టారా అన్నీ ఇక్కడ స్క్రీన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే బెల్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంక ఇప్పటి నుంచి లగేజీలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ నా లగేజ్ వస్తే బాగుండు, నేను తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తున్నాను. ఇంకా నిజంగానే ఫస్ట్ మన లగేజే వస్తుంది.
ఇప్పుడు మనము ఈ లోకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాము. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇక్కడ నుంచి లగేజ్ తీసేసుకుని మొత్తానికి బయటికి వెళ్ళి మళ్ళీ బయట అదంతా తిరిగి వస్తున్నారు. అలా కాకుండా ఇక్కడే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ లగేజ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అని ఉందా, మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుంటే అక్కడ లిఫ్ట్లు ఉంటాయండి. ఆ లిఫ్ట్లు ఎక్కి మనం 3rd ఫ్లోర్లోకి వెళ్తే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసినవి అన్నీ అక్కడ ఉంటాయి గేట్లు. మనము అక్కడ ఎవరిని అడిగినా సరే సెక్యూరిటీ వాళ్ళని మనం ఏ గేట్లోకి వెళ్ళాలో చెప్తారు. ఇంకా అక్కడ నుంచి మనం ఏ ఫ్లైట్కి అయితే టికెట్ ఉందో చూసుకుని బోర్డింగ్ పాస్ చేసుకోవాలి. ఇందాక రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్కి వచ్చాను. ఇంక ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి మస్కట్కి సలాం ఎయిర్లైన్స్కి అయితే వెళ్తున్నాను. ఇంక ఇప్పుడైతే సలాం ఎయిర్లైన్స్ ఎక్కడ ఉందో వెతికిని ఇంకా అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ చేసుకోవాలి. ఇంకా ఎయిర్పోర్ట్ అంతా చాలా ఖాళీగానే ఉందండి. ఇంకా నేనైతే ఇంకో సలాం ఎయిర్లైన్స్కి నాకు 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చారు. ఒకటి మస్కట్ది, ఇంకొకటిది మస్కట్ నుంచి కువైట్కి మాట. అసలు ఇప్పుడు మస్కట్కి వెళ్ళే వాళ్ళే కాదు, అసలు కువైట్కి వచ్చే వాళ్ళు కూడా అసలు మన తెలుగు వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదు. ఎయిర్పోర్ట్ కూడా చాలా ఖాళీగా ఉంది. చూస్తున్నారా, అసలు జనమే లేరు. మరి ప్రయాణం ఎలా జరుగుతుందో ఏంటో. ఇప్పుడు మస్కట్ వెళ్ళే ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా 2 hours వెయిటింగ్ ఉందంట. ఇంకా మనం ఈ 2 గంటలు మనం ఇక్కడే కూర్చోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అందుకనేసి తొందరగా కొంతసేపు ఛార్జింగ్ కూడా పెట్టేస్తున్నాను. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా 2 hours కదా, ఒక 1/2 hour పడుకున్నా కూడా సరిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఒక కునికి లాగేసాను. నాకైతే చాలా నిద్ర వచ్చేస్తుందండి. పెళ్ళిలో బాగా అలసిపోయాం కదా, అసలు నిద్ర లేకుండా చాలా టైర్డ్ అయిపోయాము. నాకైతే జస్ట్ ఇలాగా పడుకుని ఫ్లైట్ కోసం అనౌన్స్ ఇచ్చిన వెంటనే మిల్క్ అయితే వచ్చేసిందండి. ఇంకా మేమైతే తొందరగా బోర్డింగ్ పాస్ చూపించేసి ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే ఇంకా ఫ్లైట్లోకి వచ్చి కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా నాకైతే నిద్ర అసలు ఆగట్లేదు, అసలు కళ్ళు మూతలడిపోతున్నాయి. ఇంక ఇది వచ్చేసి సలాం ఎయిర్లైన్స్ అండి. ఇప్పుడు మనం మస్కట్కి అయితే ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30 అండి. 3:30కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6:30కి మనము మస్కట్ అయితే రీచ్ అవుతాము. మళ్ళీ అక్కడ కూడా మనకి వెయిటింగ్ ఉంది, ఒక 3 గంటలు వెయిటింగ్ ఉంది. ఆ 3 గంటల వెయిటింగ్ తర్వాత మళ్ళీ 9 గంటలకు బయలుదేరి 11 గంటలకి కువైట్కి అయితే వెళ్తాము. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తే చాలాసేపు పడుకున్నానండి. అసలే అక్కడ హైదరాబాద్లో ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిద్రపోతానే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని అనిపించేంత వరకు కూడా ఇంకా నాకు అసలు మెలకు రాలేదు ఈసారి. చూసారా, ఇప్పుడైతే తెల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం మస్కట్లో దిగుతున్నామండి. ఇదంతా మస్కట్ చూస్తున్నారు కదా, గ్లాస్లోంచి సరిగా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇంక ఇప్పుడైతే మనము మస్కట్లో ల్యాండ్ అయ్యాము. ఇంకా మనకి ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ బోర్డింగ్ పాస్, ఈ బ్యాగ్ చెకింగ్లు ఇవన్నీ కామన్గా జరుగుతాయి. చూసారండి, ఇంకా కామన్గా జరగడం కాదు కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. నా చేతికున్న గాజులు అన్నీ తీపిచ్చేశారు. ఇంకా మళ్ళీ ఇక్కడ మస్కట్లో అన్నీ బ్యాగ్ చెకింగ్ అయిపోయినాక బోర్డింగ్ పాస్ అన్నీ చూసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి C2లో కూర్చున్నామండి. ఇక్కడ మంచిగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లు, అలాగే మంచిగా తినడానికి రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు అయితే ఒక టెన్షన్, ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకో టెన్షన్. ఎందుకంటే ఇంకొక 40 minutesలో మనమైతే కువైట్కి వెళ్ళిపోతాము. ఇంకా వెళ్ళిన వెంటనే మా మేడంకి అయితే ఫోన్ చేయాలి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే తప్పనిసరిగా నెట్ వేయించుకుని ఫోన్ చేయాలి. ఎందుకంటే నేను ఈరోజు కువైట్కి వచ్చేసానని ఫస్ట్ చెప్పాలి. ఒకవేళ మేడం ఈరోజు వద్దులే సునీత రెస్ట్ తీసుకున్నదనుకో, ఓ థ్యాంక్స్ గాడ్, ఈ రోజు అయితే ఫుల్ రెస్ట్ తీసుకుని రేపు నుంచి అయితే డ్యూటీకి వెళ్ళొచ్చు. కాదు కూడా నువ్వు ఈ రోజు నుంచే డ్యూటీకి వస్తానని సైన్ చేసావని చెప్పారనుకో, ఇంకా తప్పనిసరిగా డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఇంకా మా మేడం అయితే కొంచెం మంచిదే, బాగా అర్థం చేసుకుంటుంది. కొంచెం నీరసంగా ఉన్నాను అని అంటే మాత్రం తప్పనిసరిగా లీవ్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. మరి ఇస్తుందో ఇవ్వదో అని నేను ఫోన్ చేసిన తర్వాత అయితే నాకు తెలుస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదండి, June 1 నుంచి ఎవరైతే వెకేషన్కి వెళ్తున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా మనకి స్పాన్సర్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిట్ పర్మిట్ మనం పేపర్ తీసుకుని ఎయిర్పోర్ట్లో చూపించాలి అని అంటున్నారు.
నేను వెళ్ళినప్పుడు అయితే తీసుకోలేదండి, వచ్చినప్పుడు కూడా ఎవరు అడగలేదు. కానీ నేను వర్క్ చేసే ప్లేస్లో అయితే ఇయర్లీ 1 మంత్ వెకేషన్ లీవ్ ఉంటుంది. ఆ 1 మంత్ లీవ్ కూడా మనం ఎప్పుడు వెళ్తున్నామో 3 నెలల ముందుగా చెప్పాలండి. అప్పుడే మనకి వాళ్ళు లీవ్ అనేది ఇస్తారు. మనం లీవ్ లెటర్ మీద అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటో అన్నీ క్లియర్గా రాసిస్తే మా మేనేజ్మెంట్ వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. మరి అక్కడ వరకు అయితే తెలుసు నాకు, అది ఎప్పుడు జరిగే ప్రాసెస్సే మాకు. కానీ ఇప్పుడు ఇలాగ ఎయిర్పోర్ట్లో సబ్మిట్ చేయాలనే విషయం మరి నాకు క్లారిటీగా తెలియలేదు. మొన్న వచ్చినప్పుడు కూడా నేనేం తీసుకోలేదు. మీకోసం నేను కువైట్కి వచ్చిన తర్వాత క్లియర్గా తెలుసుకుని వీడియో చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నిన్నటితో నా సెలవులు అయితే అయిపోయినాయి 10 days. ఇంక ఈరోజు అయితే తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా మనమైతే తొందరగా కువైట్కి రీచ్ అయిపోతే ఇంకేదోలాగా మధ్యాహ్నం డ్యూటీకి అయినా వెళ్ళిపోవచ్చు. ఇంకా డ్యూటీకి ఎలా ఉన్నా కూడా ఫస్ట్ నేను కువైట్లోకి వెళ్ళిపోయి మేడంకి ఫోన్ చేయాలి, కువైట్ వచ్చేసాను అనేసి. ఇంకా కొంచెం నీరసంగా ఉందంటే తప్పనిసరిగా రెస్ట్ తీసుకోమని అంటారు. వాళ్ళ మాటకి మనం ఎంత రెస్పెక్ట్ చేస్తామో అలాగే మనల్ని కూడా అంతే బాగా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మస్కట్ నుంచి కువైట్కి అయితే వెళ్తున్నాము. మన ఫ్లైట్ అయితే బయలుదేరుతుందంట. చూసారండి, ఇదంతా మస్కట్ ఎయిర్పోర్టు, మనం వెళ్ళే ఫ్లైట్ అదేమాట. ఇదంతా తిరిగి వెళ్ళాలి. అంత చాలా దూరంలో పెట్టారు ఫ్లైట్. ఇంకా మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే అస్సలు లేరండి. ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు లేకుండా ప్రయాణం చేస్తున్నాను నేను. ఇంకా ఇది వచ్చేసి సలాం ఎయిర్లైన్స్ అండి. 7 kg లగేజ్ లేకుండా ఊరికనే ప్రయాణం చేస్తున్నాను నేను. ఎందుకంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నాకు లగేజ్ ఎక్కువ లేదు కదండి, ఇవ్వలేదు వాళ్ళు. 15 kg ఇచ్చారు కదా, ఆ 15 kg నేను ఇక్కడైతే మామూలు లగేజ్కి వేసేసాను. ఇంకా హ్యాండ్ లగేజ్ ఏం లేదు నా చేతిలోని. ఫస్ట్ టైం ఇలాగా లగేజ్ ఎక్కువ లేకుండా ట్రావెల్ చేస్తున్నాను నేను. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, ఇదంతా మస్కట్ అంటండి. అక్కడేమో కొండల్లాగా ఉన్నాయి, కానీ కొండలు కాదండి, అదంతా ఎడారి, ఇసుక తిప్పలు అవన్నీ. ఇంకా కువైట్కి ఇక్కడ నుంచి మనకి ఒక 40 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి మస్కట్ వరకు రావడమే కష్టం. ఇంకెక్కడ నుంచి సింపుల్గా అయితే వెళ్ళిపోతాము. ఒక ఫ్లైట్ అయితే చూడండి ల్యాండ్ అవుతుంది, బాగుంది కదా చూడడానికి. నాకైతే ఇలాంటివి చూడడం అంటే చాలా ఇష్టము. కానీ ఈ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఎక్కువసేపు అయితే కూర్చోమనివ్వరు, వెంటనే ఫ్లై అయిపోతుంది. ఇంకా మనమైతే స్టార్ట్ అవుతున్నాము, ప్రేయర్ చేసుకుని ఇంకా మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీరైతే చూడండి, ఇలా డే టైమ్ ట్రావెల్ చేస్తే ఇలా రన్వే మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ చాలా క్లియర్గా చూడొచ్చు. నైట్ టైం అయితే మనకు అసలు ఏం తెలియవు, ఫ్లైట్ ఎక్కామా దిగామా అన్నట్టే ఉంటుంది. ఫ్లైట్ ఇంకొంచెం పైకి ఎగిరిన తర్వాత మనమైతే మొత్తం ఈ మస్కట్ అంతా చూడొచ్చు. భలే కనిపిస్తుందండి పై నుంచి వ్యూ. ఫ్లైట్ ఎప్పుడైతే ఇలా ఎగురుతుందో ఫ్లైట్లో అదో రకమైన ఎక్కువ సౌండ్ వచ్చేస్తుందండి. ఆ సౌండ్కి చెవులు రీసౌండ్ వచ్చేస్తాయి. మనకు ఒక 2 రోజులు కూడా మనం సరిగా వినలేము ఏదిని, చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. ఈ టైంలో మనం చెవుల్లో కాటన్ అది పెట్టుకుంటే చాలా బెటరు. చాలా ఎక్కువ సౌండ్, అలాగే డస్ట్ కింద వచ్చేసినట్టు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే నేను ఈ విండోలోంచి మేఘాల మబ్బులు చూసి అంతసేపట్లోనే మనమైతే ఇంకో కువైట్ వచ్చేసామండి. ఈ మస్కట్ నుంచి కువైట్కి జరిగినంత ఈజీగా నా ప్రయాణం అయితే జరగలేదండి ఈరోజు. నిన్న సాయంత్రం 4 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందాన్ని. ఇంక ఇప్పుడైతే 11:30 అవుతుంది. ఇప్పటికి కువైట్కి రీచ్ అయ్యాను. 3 ఫ్లైట్లు మారడం, 3 చోట్ల వెయిటింగ్ చేయటం నాకైతే మామూలుగా లేదండి నీరసం. అమ్మయ్య, దేవుడి దయ వల్ల కువైట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే మనం కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇంక ఇక్కడైతే మనము ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే ఫస్ట్ మనం స్టాంపింగ్ చేయించుకొని ఇంకా మన లగేజ్ అంతా తీసుకుని
బయటికి వెళ్ళక ముందే ఇంకా మనమైతే రీఛార్జ్ ఇక్కడే సిమ్ రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడే చేసుకుని మేడంకి అయితే ఫోన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.